కావులి రూరల్ మండల పరిధిలోని అనగారిపాళెం గ్రామం మరియు అనగారిపాళెం గ్రామ పంచాయతీలోని గ్రామాలలో గురువారం వైఎస్ఆర్సీపీ కావలి శాసనసభ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, స్థానిక నేతలు బత్తిన నరసింహులు, కోటయ్య, వెంకటేశ్వర్లు, బాబు తదితరులతో పాటుగా వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న రాజమోహన్ అన్నకి, ఇద్దరికి కూడా మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, తప్పకుండా మేమంతా కూడా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగజేయాలని, మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా దాన్ని పరిష్కరించేదానికి ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఊరి ఒక్కసారి మన గుర్తుని నెమరేసుకోవాలి. ఒక్కసారి అందరూ కూడా చేతులు పైకెత్తి ఫ్యాన్కి తిరుగుతున్నట్టు చూపిస్తూ మన గుర్తు తప్పకుండా నాకు ఇవ్వాలని మేమందరినీ కోరుకుంటూ తెగ తీసుకుంటున్నాము. మన గుర్తు అన్ని విధాలుగా నాశనం చేసిన వ్యక్తి. మీరు విశ్వసనీయతకి ఓటేస్తారా? మనమంతా కూడా కష్టపడాలి. ఈరోజు ముఖ్యంగా మే 7న ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. జగనన్న ఆశీర్వాదంతో ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నాకు, అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న రాజమోహన్ అన్నకి, ఇద్దరికి కూడా మీ అందరి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని, తప్పకుండా మేమంతా కూడా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగజేయాలని, మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా దాన్ని పరిష్కరించేదానికి ముందుంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ ఊరి ఒక్కసారి మన గుర్తుని నెమరేసుకోవాలి. ఒక్కసారి అందరూ కూడా చేతులు పైకెత్తి ఫ్యాన్కి తిరుగుతున్నట్టు చూపిస్తూ మన గుర్తు తప్పకుండా నాకు ఇవ్వాలని మేమందరినీ కోరుకుంటూ తెగ తీసుకుంటున్నాము. మన గుర్తు థ్యాంక్ యూ. బోగోళ్లు మండల పరిధిలోని నాగులవరం, జక్కేపల్లి గ్రామాలలో కావలి తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి బీదా మస్తాన్రావు గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు షమీముల్లా, అహ్మద్ బాషా, డేవిడ్, పెనుగొండలతో పాటుగా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు అడుగు జాడలో సాగే పయనంలో పలుకు మలుపులో గెలుపు మన కోసం వస్తుంటే బాధ్యత తీసుకుంది. కాబట్టి మీరందరూ కూడా రేపు మే 7వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీ ముందుకు 2 సైకిళ్ళు వస్తాయి. ఒక సైకిల్ ఎమ్మెల్యే సైకిల్, రెండో సైకిల్ ఎంపీ సైకిల్. ఈ 2 సైకిల్ చాలా దూరం పోవాలా. ఒకటి హైదరాబాద్కి, ఇంకొకటి ఢిల్లీకి పోవాల్సినటువంటి సైకిల్. ఈ సైకిల్ చాలా దూరం పోవాల్సిన సైకిల్. మీరు పంచర్ పట్టకుండా ఎవరు కూడా గ్రామస్తులందరూ కూడా ఇప్పుడు దాకా సైకిల్ ఆదరించారు. ఒక పంచర్ పడితే మధ్యలో బోల్తా పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2 సైకిల్ భద్రంగా హైదరాబాద్ ఢిల్లీకి చేర్చాలంటే రేపు 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద ఓట్లు వేస్తారని మీ అందరిని కూడా ప్రార్థించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన హెచ్వి కండ్రిక
యువతకి ముఖ్యంగా యువత ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆడపడుచులకి, అన్నదమ్ములకి, గ్రామస్తులకి, నాకు కూడా వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మన దివంగత ఒక మంచి నాయకుడు నాగిరెడ్డి గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా విచారకరం. ఆయనకి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ జై నాగిరెడ్డి, జై తెలుగుదేశం, జై సైకిల్. అందుకే వస్తున్నా ప్రజాయాత్ర చేస్తున్నాడు. ప్రజాయాత్ర చేస్తున్నాడు. జాతి జనులారా, వెలివి గల పౌరులారా, తెలుగు జాతి జనులారా, రాములమ్మ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకెళ్లిందో అర్థం కాని సమస్య అనుకుంటున్నా తెలంగాణ వాసులకు ఆస్తుల విచారణ కేసు మెడకు చుట్టుకున్న తర్వాత అసలు బండారం బయటపడింది. ఉద్యమంలో ఎప్పుడూ లేకుండా అప్పుడప్పుడు అది కేసీఆర్తో పాటు తళుక్కుమని మెరిసి వెళ్తుండేది విజయశాంతి. అయితే తెలంగాణ పేరుతో వసూలైన ఉద్యమానికి సంబంధించిన 100 కోట్ల రూపాయల లావాదేవీలు ఆమె ఇంట్లోనే జరిగాయంట. అంతేకాదు ఈమె కేసీఆర్ అండ్ కోలో ఒక డైరెక్టర్ అని ఇప్పుడు అంటున్నారు. కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కేసీఆర్తోనూ విజయశాంతితోనూ కలిసి ఉద్యమం పేరుతో 100 కోట్లు వసూలు చేసి దిగమింగేశారని హైదరాబాద్కు చెందిన బాలాజీ వడేరా అనే న్యాయవాది హైకోర్టులో గతంలో ఎప్పుడో కేసు దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ జరిపిన హైకోర్టు న్యాయవాది దిగువ కోర్టుకు వెళ్లమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు బాలాజీ వడేరా నాంపల్లిలోని సిబిఐ కోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ పరిశీలించిన సిబిఐ ప్రత్యేక కోర్టు టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, హరీష్ రావు, ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఉన్న రాములమ్మ, విజయశాంతిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ల ఆస్తులపై విచారణ నిర్వహించి కోర్టుకు నివేదిక అందజేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ, ఎస్పీ ఈ కేసును దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో ఉన్నారా ఈ ముగ్గురు నాయకులు? ఉద్యమం పేరుతో వసూలు చేసి దిగమింగిన కూడబెట్టుకున్న ఆస్తులు బయటకు వచ్చే తరుణం ఆసన్నమైంది. భారత సరిహద్దు ప్రాంతమైన మిజోరాం రాష్ట్ర పోలీసులు మయన్మార్కు చెందిన 2 వ్యక్తులను డ్రగ్స్ కలిగి ఉన్నారన్న కారణంగా అదుపులోకి తీసుకున్నారు. మయన్మార్ నుంచి భారతదేశంలోకి వీరు మాత్రల రూపంలో డ్రగ్స్ ను తరలిస్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వద్ద 10,000 మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 1 కోటి రూపాయల పైగా ఉంటుందని మిజోరాం రాష్ట్ర పోలీసుల అంచనా. కావలి పట్టణం ముస్నూరులోని శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి శుక్రవారం మరమ్మతు పనులు సాగుతున్నాయి. వాస్తు సరిగా లేక ఆలయ అభివృద్ధి జరగలేదని, అందుకే సిద్ధాంతితో వాస్తుదోష నివారణ నిర్మాణాలు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు కలిగి వెంకటరామరెడ్డి తెలియజేశారు. ఆగ్నేయం నైరుతి పెరిగిపోయి గుడి డెవలప్మెంట్ కాకుండా ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఈశాన్యం పెరిగితే సిద్ధాంతం చేసుకొచ్చి అన్ని ఈశాన్యానికి తిప్పి ఆలయం ప్లేస్ వీరబ్రహ్మేంద్ర చేస్తాను. మీ పేరు కలికి వెంకటరామరెడ్డి. గ్రామం మీద ఊళ్ళో గ్రామం మీద ఊరి సోదరుడికి ఊరింటూ వాళ్ళు సందాలు ఇచ్చి పని చేపిస్తాం. ముసునూరు గ్రామస్తులు. ఎంత అవుతుంది సార్ అంచనా? మా అంచనా 2 లక్షలు అవుతున్నాం.
కావలి పట్టణం బాలకృష్ణారెడ్డి నగర్లోని నాగూర్ మీరాస్వామి దర్గాలో గురువారం రాత్రి గంధ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొన్నారు. మనుబోలులో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో రైలు డ్రైవర్కు గార్డుకు ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో గూడూరు నుంచి ప్రయాణించిన ప్యాసింజర్ రైళ్లన్నింటినీ రైల్వే శాఖ రద్దు చేసింది. చెన్నై, తిరుపతి వైపు వెళ్లే దాదాపు 19 ఎక్స్ప్రెస్ రైళ్లు, విజయవాడ వైపు నడిచే 5 ఎక్స్ప్రెస్ రైళ్లు తదితరాలు దాదాపు 6 గంటల పైచిలుకు ఆలస్యంగా నడుస్తున్నాయి. గూడూరు స్టేషన్ మేనేజర్ కుమార్ ఫోన్లో తెలియజేశారు. మనుబోలు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిపోవడంతో శుక్రవారం రైళ్లన్నీ ఆలస్యంగా నడిచాయి, కొన్ని రద్దయ్యాయి. దీంతో రోజువారీ విధులకు హాజరయ్యే సీజనర్లు తప్పక బస్టాండ్లలో పడిగాపులు పడాల్సి వచ్చింది.
సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే సంక్షేమ పథకాల రూపశిల్పి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమవుతుందని అన్నారు వైఎస్ఆర్సీపీ కావలి శాసనసభ అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. కావలి రూరల్ మండలం అనగారిపాలెంలో ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. రాంబాబు గారికి, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ జగన్ గారికి ఈరోజు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీ వ్యాప్తంగా తెలియజేస్తున్నాను. ఇంత అభిమానంగా అప్యాయంగా మమ్మల్ని ఈ గ్రామానికి ఆహ్వానించి ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మీ అందరికి కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఏ విధంగా ప్రేమ ఉన్నదో మిమ్మల్ని చూస్తుంటేనే తప్పకుండా తెలుస్తా ఉంది. మీ అందరి అభిమతం అభిలాష ఒకటి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క అక్క చెల్లి, అమ్మ అవ్వ, అన్న తమ్ముడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కోరుకునేది జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలంతా కూడా కోరుకుంటా ఉన్నారు. తప్పకుండా జగనన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకాలు తీసుకుపోతాడు. అదేవిధంగా మత్స్యకారులు వెళ్ళిపోతారని కూడా అందరికీ తెలియజేయమైంది. అంతేకాకుండా ముఖ్యంగా మత్స్యకారులకి, వితంతువులకి వీళ్ళందరికీ కూడా 200 రూపాయల పెన్షన్ ఇప్పుడు వస్తా ఉంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే 700 రూపాయలు చేపడతామని నేను తెలియజేస్తున్నాను. అదేకాదు ఈరోజు ఇక్కడ ఎంతో మంది పొదుపు మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు 20,000 కోట్లు రుణాలు మాఫీ చేస్తారని వాగ్దానం చేశారు. రేపు ముఖ్యమంత్రి అవగానే ఆ బిల్లు మీద కూడా సైన్ పెడతారని తెలియజేయమైంది. ముఖ్యంగా చాలా మంది పొదుపు మహిళలు ఉన్నారు. వాళ్ళు ముఖంలో చూస్తే చిరునవ్వులు వస్తా ఉన్నాయి. వారికి జరిగిన ఎన్నికల్లో ఇంకా ఎన్నికల రిజల్ట్ రాలేదు, కానీ పెంచలమ్మ గారు జడ్పీటీసీగా గెలిచారని మేము అందరం అనుకుంటున్నాం. పెంచలమ్మ ఖచ్చితంగా జడ్పీటీసీ గెలుస్తుంది. మీ యొక్క కులం నుంచి, మీ యొక్క ప్రాంతం నుంచి జడ్పీటీసీ ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు స్థానిక ఎంపీటీసీలు కూడా మనం గెలుచుకుంటాం. ఈ యొక్క జడ్పీటీసీ స్థానానికి ఇంతకు ముందు మా గురువు గారు యానాది రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రాజయ్యని అనుకున్నాం. రాజయ్య పెట్టాలని అనుకున్నాడు, ఆయన అతనికి రాత లేదు. రాత లేక పంచాయతీ సర్పంచ్ అయ్యే భారీ ఆగింది. ఫ్యాన్ గుర్తుకేయండి, ఈ యొక్క సహకారాన్ని అందించండి. ఎందుకు వేయాలో మన ఫ్యాన్ గుర్తుకి కొంచెం ఆలోచించి చెప్తారా ఎవరన్నా? మన ఫ్యాన్ గుర్తుకి ఎందుకు వేయాలి? జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి. జగన్ ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? అవును. ఇప్పుడు మేము అడిగేది కూడా మీరందరూ కాలం ఇవ్వాలి. ప్రతాప్ రెడ్డి చేయాలా? సరే, మీ కాడ ఎట్లుందా గెలిపిస్తేనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఆయన మంచి పథకం పెట్టి కావలి రూరల్ మండల పరిధిలోని కొత్త సత్రం, పెదరాముడిపాళ్యం, చిన్నరాముడిపాళ్యం, శ్రీరాంపురంలలో వైఎస్ఆర్సీపీ కావలి అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో గొసల గోపాలరెడ్డి, చింతం బాబుల్ రెడ్డి, పాలడుగు వెంకట్రావు, రాజయ్య, పెంచిలమ్మ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధికారం కల్పించిన నష్టాలు జగనన్నను పంపిణీ జైలు రాకుండా చేసి బెయిలు జగనన్నను పంపిణీ జైలు రాకుండా చేసి బెయిలు ప్రజా తీర్పు కంటే గొప్పగా జగనున్న జైలు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.